గ్రూప్ 2 రాసే మిత్రులందరికీ స్వాగతం. ఈ వీడియో ఒక స్పెషల్ వీడియోగా ఉండబోతోంది మిత్రులారా. ఇక్కడ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 ప్రిలిమ్స్ అత్యంత కఠినంగా ఇవ్వడం, యూపీఎస్సీ చైర్మనే స్వయంగా అంగీకరించడంతో మన రాష్ట్రంలో ఏపీపీఎస్సీ కూడా ఈ తరహా మనకు అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే కామెంట్ని దేశవ్యాప్తంగా అభ్యర్థులు అనేక మంది మేధావులు అన్నారు. మరి అలా అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మనకున్న మేధస్తోటి అనుభవంతోటి చేయవచ్చా? చేయడానికి అవకాశం ఉంది కొన్ని ప్రయత్నాలు చేస్తే. ఆ ప్రయత్నాల కోసం మీకు వివరంగా చెప్పడానికి మన టీం ఈ క్వశ్చన్స్ అన్ని తయారు చేసిన మిత్రులారా. నేను ఈ యొక్క వీడియో చేసే సమయంలో వీటికి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీరు తప్పనిసరిగా ఎంచుకుంటారు. అందుకే ప్రిపరేషన్లో దమ్ము పెంచండి, దర్జాగా గ్రూప్ 2కి వెళ్ళవండి. ఆ దమ్ము అంటే లోతైన విశ్లేషణ, సాధారణమైన బేసిక్స్ ఏ అభ్యర్థి అయినా తన ప్రిపరేషన్లో పూర్తి చేసేస్తాడు. అక్కడి నుంచి మనం ముందుకు తీసుకెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నం. 200 మార్కులు సాధించిన అభ్యర్థిని 201, 205, 210, 215, 220, 230 ఆ రకంగా మనం తెప్పించగలిగేటువంటి స్థాయిని సముపార్జించడానికి మనం ఏ రకమైన ప్రయత్నాలు చేయాలి అన్నారు. మనకి దీనికి అనుభవం 3 దశాబ్దాల అనుభవం. ఇలా పుస్తకాలను సమగ్రంగా తయారు చేయడం, 80 మూల గ్రంథాల నుంచి వీటి నుంచి బిట్లు నేరుగా వచ్చేలా చేయడం అనేటువంటి అంశాలు మీరు గమనిస్తారు మిత్రులారా. ఇవన్నీదా భావించకండి. వీడియోలో నేను చూపించడానికి కారణం ఆ రకమైనటువంటి ఐడియా మీకు ఉండాలి కదని. 14 సోర్సెస్ నుంచి వచ్చిన భారత రాజ్యాంగం, ఒక స్టేట్ తీసుకుని 9 రకాల సబ్జెక్టులు కలుపుతూ రూపొందించిన పుస్తకం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అందువలన వీటిని మీరు చూడొచ్చు. అద్భుతమైనటువంటి అంశం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా గ్రూప్ 2కి సంబంధించి అత్యుత్తమైనటువంటి ట్రైనింగ్ కోసం, డెమో పీడిఎఫ్ టెస్ట్ కోసం ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు రిక్వెస్ట్ పెట్టండి. శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ అందులో ఉంది. డెమో ఆడియోస్లోకి వెళ్ళండి, డెమో వీడియోస్లోకి వెళ్ళండి, ఆల్ కోర్సెస్ డెమో టెస్ట్ చూడండి. అవన్నీ మీకు ఉపయోగపడతాయి. ఆ తర్వాత మనల్ని మీరు కాంటాక్ట్ చేయవచ్చు. సో ఇందులో 300 టెస్ట్ సిరీస్ విత్ మైక్రో లెవెల్ రూపొందించడం, 80 మూల గ్రంథాల నుంచి ఎవరు ఎప్పుడైనా మనల్ని పరిశీలించవచ్చు. సబ్జెక్ట్లో ఉన్నటువంటి నాణ్యత, తయారు చేసిన విధానం, ఆప్షన్స్ మధ్య ఇచ్చినటువంటి ఆ యొక్క నైపుణ్యము మీరు గమనించవచ్చు మిత్రులారా. ఇంకా స్పెషల్ ఆన్లైన్ ఆంధ్రుల సాంఘిక చరిత్ర క్లాసుల కోసం మీరు చెప్పవచ్చు. స్వయంగా ఈ పాఠ్యాంశాలను నేను చెప్పడం జరుగుతుంది. ఐఎమ్ హ్యావింగ్ పిహెచ్డి ఇన్ హిస్టరీ అండ్ ఇన్ని దశాబ్దాల అనుభవం. నేను చేస్తున్న ఆ విశ్లేషణల బట్టి మన స్థాయిని మీరు అంచనా వేయాలని కోరుకుంటూ మిత్రులారా నేను దీంట్లోకి వీడియోలోకి ఎంటర్ అవుతున్నా. సో ఫస్ట్ మీరు కనుక గమనిస్తే మిత్రులారా, ఇక్కడ క్వశ్చన్ చదివి వినిపిస్తాను. స్టేట్మెంట్ ఏ, కాకతీయుల కాలంలో అఖిలాంధ్ర జాతీయ భావం ఏర్పడలేదు. బి, కాకతీయుల పూర్వము నుండి కరణం వృత్తి బ్రాహ్మణుల చేతిలో ఉంది. సి, కాకతీయుల కాలంలో వేశ్యా కులానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ మీకు పాలిటీలో కనిపించే ఏపీ హిస్టరీలో కంటే కూడా ఇంత విస్తృతమైనటువంటి నాలెడ్జ్ ఉంటే కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేరు చాలామంది. కొద్దిమంది చేయవచ్చేమో నాకు తెలియదు. ఎందుకంటే జ్ఞానం ఎవరి సొత్తు కాదు కదా. మనం అనేక రకాల ప్రయత్నాలు చేయవచ్చు. సో రైట్ మిత్రులారు, ఇందులో మనం చూస్తే స్టేట్మెంట్ 1, కాకతీయ, ఇందులో ఏం ఎంచుకోమన్నాడు సరైనవి కాబట్టి కాకతీయుల కాలంలో అఖిలాంధ్ర జాతీయ భావం ఏర్పడలేదు. రాంగ్ కదా ఈ స్టేట్మెంట్. కాకతీయుల కాలంలో అఖిలాంధ్ర జాతీయ భావం వచ్చింది కదా, పర్యాయ పదాలుగా మారాయి కదా. కాబట్టి ఏ ఆప్షన్ పోయినట్టే. కాకతీయుల పూర్వము నుండి కరణం వృత్తి బ్రాహ్మణుల చేతిలో ఉంది. ఈ స్టేట్మెంట్ చాలా పుస్తకాల్లో దొరికే అవకాశం లేదు. ఒక స్టాండర్డ్ ఆర్కైవ్ నుంచి నేను తీసుకున్నాను ఈ స్టేట్మెంట్ని. ఇది కాకతీయుల పూర్వము నుండి కరణం వృత్తి బ్రాహ్మణుల చేతిలో ఉంది. రాంగ్ అండి. అది విశ్వకర్మల చేతిలో ఉండేది, విశ్వబ్రాహ్మణుల చేతిలో ఉండేది. తెలుసా అండి అది? సో అందువల్ల అది రాంగ్. ఆ తర్వాత గణపతి దేవుడు బ్రాహ్మణుల చేతిలోకి ఆ వృత్తిని తీసుకొచ్చి పెట్టాడు. అక్కడి నుంచి ఇంకా బ్రిటిష్ కాలం, తర్వాత చాలా కాలం పాటు వచ్చింది. ఎన్టీఆర్ మళ్ళీ పటేల్ పట్వారీ ఆ వ్యవస్థను రద్దు చేసేంత వరకు కొనసాగిందండి.
అందుకే ఏ హిస్టరీ పుస్తకంలోనే బ్రాహ్మణాస్ వర్ ఆక్యుపైడ్ ప్రిడోమినాంట్లీ కరణం పొజిషన్ అని రాసింటారు. రైట్. మూడో స్టేట్మెంట్, కాకతీయుల కాలంలో వేశ్యా కులానికి చెందిన విశేష ప్రాధాన్యత ఉండేది. సో కాబట్టి ఈ సి అనేది మీకు సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. ఈ రకమైనటువంటి ప్రిపరేషన్ మనలో రాగలగాల. దయచేసి అర్థం చేసుకోండి, బేసిక్స్ చదవండి. అంటే డెప్త్గా చదవడము అంటే బేసిక్స్ కూడా భాగమని కదా మనకు అర్థము. 100 రూపాయలు మన దగ్గర ఉందంటే 10 రూపాయలు కూడా అందులో కలిసి ఉందని కదా దాని అర్థము. 1 రూపాయి కూడా 100 రూపాయలు ఉందని కదా దాని అర్థము. సో దయచేసి గమనిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. స్వరాజ్య సంపాదనక స్వదేశీ ఉద్యమం ప్రధాన సాధనం అని గట్టిగా నినదించిన వారు ఎవరు? సో ఇందులో ఆప్షన్స్ చూడండి. ఎక్కడైనా అండి క్వశ్చన్ ఎవడైనా రాసేస్తారండి, ఎత్తుకొచ్చేసి పుస్తకాల్లో లైన్ టు లైన్ రాసేసి ఎవరైనా చేసేస్తారు. అట్లా కాదు, ఆప్షన్స్ ఇవ్వడం బట్టే కదా మనము ఎగ్జామ్ హాల్లో భయపడిపోతాం. అందుకని ఆప్షన్స్ పైన పట్టు వస్తే అందలం ఎక్కేస్తామండి. ఆప్షన్స్ ఇక్కడ చూడండి. గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, బాలగంగాధర తిలక్, సురేంద్రనాథ్ బెనర్జీ, మోచర్ల రామచంద్రరావు అందరూ ఈ స్వదేశీ ఉద్యమానికి ఏదో రకంగా లింకే ఉన్న వాళ్ళే. ఎక్కువ మంది ఇది చూడగానే గాడిచెర్ల హరి సర్వోత్తమరావు అయినా బాలగంగాధర తిలక్ అయినా ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ ఏదంటే మిత్రులారా, సురేంద్రనాథ్ బెనర్జీ. స్వరాజ్య సంపాదనక స్వదేశీ ఉద్యమం ప్రధాన సాధనం అని అన్నవారు. దీనికి ఇట్లాంటి బిట్లు లాటరీ వేయకూడదండి, ముందే తెలుసుకొని ఉండాలా. ఇవి ఎలా ఉండాలా? ప్రామాణిక పుస్తకాలు పట్టుగానే ఉండాలా. అందుకే 80 ప్రామాణిక పుస్తకాలు గతంలో యూట్యూబ్లో కూడా నేను చూపించాను. సో మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మిత్రులారా, జాగ్రఫీ బిట్టి చూడండి. మహావత్ అనగా వెరీ లో, మనకి ఇట్లాంటివి వచ్చినప్పుడు చూడండి. ఆప్షన్స్ చూడండి. ఉత్తర భారతదేశంలో వీచే గాలి, వేడి గాలి, ఈశాన్య రాష్ట్రాల్లో జరుపుకునే ఒక పండుగ, థార్ ఎడారిలో వీచే ఒక బలమైన గాలి, శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో కురిసే స్థానిక వర్షపాతము. ఎంత సింపుల్ బిట్టు, కానీ ఆప్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయండి? కాబట్టి దగ్గరగా ఉన్నాయి. ఈ ఆప్షన్స్ని బట్టే కదా అదా ఇదా అదా ఇదా అని నెగిటివ్లో పోవడం. లాస్ట్ టైం నిజానికి మనోళ్ళు బాగా రాశారు, నెగిటివ్లో పోయారు. అది పోకూడదని ఈ వీడియో ఇంత ఓపికగా చేస్తున్న ఆన్సరు శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో కురిసే స్థానిక వర్షపాతము. నెక్స్ట్ మాంటేగు పాలిటిక్స్ చూడండి. మాంటేగు చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు రావడానికి ప్రధాన ఆధారాలకు సంబంధించి సరైన వాటిని ఎన్నుకోండి. దీన్ని నిజానికి మాంటేగు చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అన్నీ చదివేస్తే డైరెక్ట్ క్వశ్చన్. ఆ డైరెక్ట్ క్వశ్చన్లో అంశాలను ఏమంటే డైరెక్ట్ క్వశ్చన్స్లో బహుళ అంశాలను ఎంచుకోవడం క్వశ్చన్ కిందకి వస్తుందండి. చూడండి, ఇందులో మెమోరాండమ్ ఆఫ్ 19, బి డ్యూక్ పథకం, సి మాంటేగు ప్రకటన 1917. ఇవి మాంటేగు చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు రావడానికి ఈ 3 ఆధారాలండి. కాబట్టి ఆన్సరు ఏబిసి. ఇట్లాంటి చట్టాలు చదివినప్పుడు 1909 చదివినప్పుడు లోతుగా జాగ్రత్తగా వెళ్ళాలి. లాస్ట్ టైం మ్యాచింగ్ ఇచ్చి వదిలేసాను నేను, నిన్న పాలిటీలో కూడా అనాలిసిస్ చేశాను. ఈసారి చాలా జాగ్రత్తగా ఉన్నాడు మిత్రులారా. దక్షిణ భారతదేశంలో ఏపీ హిస్టరీ చూడండి. తొలి రాజకీయ డిటెక్టివ్ కింది వాని నుండి గుర్తించము. ఆప్షన్ చూడండి ఎంత దీనిగా ఉన్నాయి. టంగుటూరి ప్రకాశం పంతులు, ప్రతివాది భయంకరాచారి, దర్శి చెంచయ్య, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. ఈ ఒక్కదానికి ఆన్సర్ మీకే వదిలిపెడుతున్నా, వెతకండి. తొలి డిటెక్టివ్ మీరు ఖచ్చితంగా గుర్తిస్తారో, మీకు అవగాహన ఉంటుంది. నేను ఎందుకు ఇస్తున్నా అంటే మీరు కొంచెం సెర్చ్ చేస్తారనే కోణంలో ఇస్తున్నాను. దట్స్ ఆల్సో రైట్. నెక్స్ట్, హర్షుడు గురించి కింది ప్రకటనలను గమనించము. తాను జయించిన రాజ్యాలను తిరిగి వారికే ఉదారంగా ఇచ్చివేశాడు. స్టేట్మెంట్ 1. బి తాను జయించిన రాజ్యాలలో పన్నులు వసూలు చేసుకునే అధికారం తన వద్దే ఉంచుకున్నాడు. పై ప్రకటనలో ఏవి సరైనవి? ఇది కూడా నేను మీకే వదిలిపెడుతున్న ఇండియన్ హిస్టరీ, జస్ట్ అట్లా గమనించండి. సో ఇది తప్పుగా అనుకోద్దండి. ఇవన్నీ నేను స్టేటస్లో ఆన్సర్ ఇచ్చినవి, అందుకే ఆడియో ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి. మన స్టేటస్లో ఉన్న వాళ్ళు వరం, ఎప్పుడు మంచి బిట్లు వస్తుంటాయి, అప్పుడప్పుడు వాటికి ఆడియో ఎక్స్ప్లెనేషన్లు వస్తుంటాయి, ఇన్ని అంశాలు ఇస్తుంటాయి. కాబట్టి మిత్రులారా, మీరు గమనించేటప్పుడు సరైనటువంటి నాలెడ్జ్ను సరైన విధంగా పొందడానికి ప్రయత్నం చేయండి. అందువల్ల ప్రిపరేషన్లో దమ్ము పెంచడానికి ప్రయత్నం చేయండి. ఎంత వీలైతే అంత కొత్త సమాచారం తీసుకోండి, దాన్ని అంతే క్రమ పద్ధతిలో రాసుకోండి, అప్పుడు సక్సెస్ వస్తుంది. మనం ఎలా రాసి ఇచ్చామండి, ఇలాగ ఓ స్టేట్ తీసుకొని చూశారు మీరు ఎట్లా, ఎంత నీట్గా ఎక్కడెక్కడ కలపడం అన్నది. ఎంత నాలెడ్జ్ ఉండాలండి ఇలా చేయాలంటే. సో మీరు చూడండి, ఈ ఎన్నిసార్లు అయినా చదవచ్చా, చదవలేరండి. ఇంత నీట్గా ఉంటే డిజిటల్ ప్రింట్ తోటి ఇంత నీట్గా ఏదైనా చూడండి. ఏపీ హిస్టరీ చూడండి, రాజ్యాంగం చూశారు కదా,
ఎంత ఓపిక ఉండాలో ఫస్ట్ చూడండి. దయచేసి మీరు మమ్మల్ని అంచనా వేసేటప్పుడు ఎంత ఓపిక ఉండాలో మీరు చూడండి. ఎన్నెన్ని క్వశ్చన్లు ఎలా వస్తున్నాయో చూడండి. అనేకసార్లు నేను చూపిస్తూనే ఉంటాను. సో భారతదేశ చరిత్ర చూడండి మిత్రులారా. ఎంత ఓపిక ఉండాలంటే ఇలా చెయ్యాలంటే ఎంతో తపన ఉండాలా, అంత ప్యాషన్ ఉండాలా. దాన్ని ఒక లైఫ్ యాంబిషన్గా తీసుకుంటే మనం చేయించండి. చూడండి ఇండియన్ సొసైటీ ఎంత 16 క్వశ్చన్లు నేరుగా. సో మనకి డైరెక్ట్గా 12, ఇండైరెక్ట్గా 4, ఇంకా అనేక అంశాలు. సో ఇంకా ఎకానమీ చూడండి ఎంత నీట్గాను. మీకు ఎందుకు చెప్తా అంటే ఈ ప్రయత్నాలు చేయడానికి తగినటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పడమే నా ఉద్దేశం. ఇంత జరిగింది ఏదో నామకే వాస్తే కాదు. సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి. సో ఎన్ని అంశాలు ఎంత నీట్గా ఉంచోండి అంతా కూడా. రైట్ మిత్రులారా, నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను, మన టీం అంతాను మీరు కూడా ఉపయోగించుకొని చక్కగా ముందుకు వస్తారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ డి.